హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఖుషి వాళ్ళు. ఈ రోజు వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కి హాఫ్ కలర్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ రోజు వీడియోలో కాలర్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం అనుకున్నాం కదా. దానికి వచ్చేసి మనకి బ్లౌజ్ కోసం నేను లైనింగ్ అనేది 1 మీటర్ తీసుకున్నాను. 1 మీటర్ వాష్ చేసేసి ఐరన్ అనేది చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కింద మనం నడుం పట్టీ కోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకుంటున్నాను. మనకి కాలర్ నెక్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి కస్టమర్ షోల్డర్ మెజర్మెంట్ అంటే కంపల్సరీ కావాలండి. ఇది వచ్చేసి వెన్ను పొడవు, మనకి ఇక్కడ నడుము డాట్ వేస్తాం కదా, అక్కడి నుంచి వెన్ను పొడవు అన్నమాట. తర్వాత మనం ఓన్లీ బ్యాక్ పార్ట్ అనేది నేను కట్ చేసేది. ఇప్పుడు ఇది వచ్చేసి నడుము లూజు పెట్టుకున్న తర్వాత ఒక డాట్స్ కోసం అనేది కొంచెం ఖర్చు అనేది పెడుతున్నాను. కింద మనం నడుం పట్టి కోసం 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మనం పైకి కొలత అనేది తీసుకోవాలి. ఇది ఖర్చుతో కలిపి తీసుకుంటున్నాను. చంక పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం. మనకి కాలర్ నెక్ అనేసి కంపల్సరీగా షోల్డర్ మెజర్మెంట్ అంటే కంపల్సరీ అని చెప్పాను కదా. నేను ఈ బ్లౌజ్ కస్టమర్ షోల్డర్ వచ్చేసి 8 ఇంచెస్ ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ 8 ఇంచెస్ పెట్టేసుకున్నాం. ఎయిట్ ఇంచెస్ అంటే ఇప్పుడు మనది 2 ఫోల్డింగ్ లో ఉంది అంటే షోల్డర్ మొత్తం కలిపి 16 ఇంచులు వచ్చింది. దాంట్లో సగం అనేది మనం 8 ఇంచులు అనేది ఇక్కడ పెట్టుకోవాలి ముందు. ఓకేనా, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం. మనకి కస్టమర్ అనేది కొంచెం సన్నగా ఉన్నారంటే నెక్ వెడల్పు అనేది 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. కొంచెం బొద్దుగా ఉన్నారు అని అనుకుంటే 3.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి 3 ఇంచెస్ మాత్రమే పెడుతున్నాను అనమాట. మనకి నెక్ కాలర్ అనేది కింద డౌన్ అనేది ఏం పెట్టుకోని అవసరం లేదు. జస్ట్ మన కాలర్ కోసం ఒక 1 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి, అంటే వెనక కాలర్ నెక్ కోసం. ఇది 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఈ మిగిలిందంతా మనకి షోల్డర్ అనమాట. ఇప్పుడు మనకి చంక పొడవు అనేది ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఇది 8 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ చంక డౌన్ అనేది మనకి మామూలు బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా అయితే ఉంటాయో అలా ఉండదు అనమాట. కాలర్ నెక్ వచ్చేసి ఇక్కడ మన షోల్డర్ ని బట్టే చంక లెంత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 8 ఇంచెస్ ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ తగ్గించి 7.5 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 8 ఇంచులు ఉంది కాబట్టి దాంట్లో 1/2 ఇంచ్ అనేది తగ్గించుకొని నేను 8 ఇంచులు అనేది 7.5 ఇంచులు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇది ఒకటి మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ 8 ఇంచులు ఉంది కదా, మనం ఈ చంక డౌన్ దగ్గర కూడా 8 ఇంచులు ఎక్కడైతే ఉందో మళ్ళీ ఒకసారి చూసుకొని గీత అనేది డ్రా చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి 8 ఇంచులు పెట్టాను షోల్డర్ లెంత్, దాంట్లో 1/2 ఇంచు తగ్గించి 7.5 ఇంచులు పెట్టాను అనమాట. మనకి చంక డౌన్ కోసం 1.2 ఇంచెస్ వరకు నేను డౌన్ తీసుకుంటున్నాను. ఇది మనకి చంకకి ఆర్మ్ రోల్ కోసం అన్నమాట. ఇది వచ్చరికి చంక పొడవు అనమాట. మనకి కాలర్ నెక్ కి ఒకటి అనేది మనం గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ అనేది ఇలా స్ట్రైట్ గా ఉండకూడదు, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ అనేది రావాలన్నమాట. ఇక్కడ అనేది స్ట్రైట్ గా ఉండాలి, ఇక్కడ వరకు మాత్రం కొంచెం డౌన్ అనేది మనం తీసుకోవాలి. మనం ఇలా తీసుకోవడం వల్ల షోల్డర్ జాయింట్ చేసుకున్నప్పుడు నెక్ అనేది ఇక్కడ పట్టేసినట్టు లేకుండా నీట్ గా ఉంటది అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ నెక్ మాత్రం సేమ్ ఎలా అయితే ఉందో అలానే ఉంటది, కానీ షోల్డర్ వరకు మాత్రం
ఇటు చంక సైడ్ మాత్రం ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ రావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి చంక మెజర్మెంట్ అనేది ఆది బ్లౌజ్తో సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ మనం కుట్టులోకి కావాలి కాబట్టి కొంచెం ఇక్కడ కింద పెట్టేసుకొని చంక డౌన్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేస్తున్నాను. మనకు వచ్చేసి ఇక్కడ వరకు నాకు వచ్చేసింది, అంటే అసలు అయితే ఇక్కడ వరకు వచ్చింది. మనకు ఖర్చు కావాలి కాబట్టి నేను కొంచెం చంక అనేది పెంచుకుంటున్నాను. నడుము అయితే నేను అక్కడ కింద ఏం పెంచట్లేదు, కుట్టులో కోసం కొంచెం ఖర్చు పెంచుకున్నాను. ఓకేనా, మనకి చంక కొలత అనేది ఇప్పుడు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇది యాస్టీజ్గా ఎలా అయితే ఉందో అలానే మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు కాలర్ నెక్ మాత్రం ఇది మాత్రం కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాలండి. 1/2 ఇంచ్ అనేది చంక దగ్గర డౌన్ అనేది రావాలి, లేదంటే కాలర్ అనేది పట్టేసినట్టు ఉంటుంది. ఐ నెక్ కైనా సరే కాలర్ నెక్ అయినా సరే ఈ కటింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. నేను కుట్టు కోసం డాట్ అనేది పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి చంక కొలత అనమాట. ఇదిగోండి కాలర్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో బ్యాక్ పార్ట్ చూసారు కదా. నెక్స్ట్ వీళ్ళు ఈ కాలర్ ఎలా కుట్టాలనేది కూడా వీడియో చెప్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదండి, ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ వచ్చేసి నాకు కొంచెం ఇక్కడ అనేది అతుకు పడుతుంది అనమాట. కాకపోతే కాలర్ నెక్ వచ్చేసి కొంతమంది ఫ్రంట్ స్ట్రైట్ కటింగ్ పెట్టుకుంటారు, లేదా కింద మనకి ప్రిన్సెస్ కట్ లాగా పెట్టుకుంటారు. నేను ఓన్లీ మన నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలానే క్రాస్ కటింగ్ పెడుతున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ముందు సేమ్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. అంటే నేను క్రాస్ పెట్టేశాను ఆల్రెడీ. హ్యాండ్స్ అనేది అందరికీ తెలుసు అని చెప్పేసి నేను హ్యాండ్స్ కటింగ్ అనేది తీయలేదండి వీడియో. మన నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో ముందు అలానే డ్రా చేసుకోవాలి. మనకి మెయిన్ వచ్చేసి షోల్డర్కి ఎంతైతే ఉందో నెక్ అనేది బ్యాక్ సైడ్ పైకి ఉంటుంది కాబట్టి ఫ్రంట్ అనేది చాలా బ్రౌడ్గా దిగాలన్నమాట నెక్. అలా అయితేనే కాలర్ అనేది లుక్ ఉంటుంది. నాకు ఈ ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్కే చెప్పారండి. సుమారుగా చూసుకొని ఇప్పుడు ఈ నెక్కి నాకు ఫ్రంట్ నెక్ సరిపోయిందో లేదో చూసుకుంటాను. మనం ఫ్రంట్ నెక్ ఎప్పుడు కొలిచినా సరే మన ఉక్సులు పట్టి సైడ్ మాత్రమే కొలుచుకోవాలండి, కాజల్ పట్టి సైడ్ కొలవకూడదు. పైన షోల్డర్లో ఖర్చు కొంచెం వదిలేసుకొని నెక్ మెజర్మెంట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేద్దాం. కొంచెం ఎక్కువ వచ్చింది, కొంచెం పైకి డ్రా చేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా సరిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్ ఎక్కడ సరిపోయిందో అక్కడి నుంచి 4వ ఉక్స్ వరకు టిక్ పెట్టుకుంటున్నాను. అంటే మనకి ఇక్కడ షేప్ బెల్ట్లో ఖర్చు కోసం ఇక్కడ మధ్యలో డాట్ కోసం సపరేట్గా తీసుకోకుండా డైరెక్ట్గా నేను 4వ ఉక్స్ వరకు ఖర్చు పెట్టేసుకుంటున్నాను. మనకి ఇటు వచ్చేసి ఫ్రంట్ చంక పొడవు అనమాట. మనం ఇక్కడ షేప్ బెల్ట్ వేసుకుంటాం కాబట్టి షేప్ బెల్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ నుంచి పై సైడ్ తీసుకోవాలన్నమాట.
ఎక్కడా కూడా నేను విడిగా పెట్టట్లేదండి, ఖర్చుతో కలిపే పెడుతున్నాను. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి ఫ్రంట్ డాట్ అనేది ఉంటుంది కదా, ఈ డాట్ని పట్టేసుకుని ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవాలి. కాకపోతే క్లాత్ అనేది మనం లాగకూడదు. నాకు వచ్చేసి ఇక్కడికి వచ్చింది, అంటే నాకు ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ టిక్ 3 కలిపి మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే డ్రా చేస్తామో అలా కటింగ్ చేసేసుకుందాం. ఫ్రంట్ అనేది నేను కట్ చేసుకున్నానండి. దీనికి వచ్చేసి మనకి లో క్రాస్ అనేది తీసుకోవాలి కదా, లో క్రాస్ అనేది తీద్దాం. మన నార్మల్ బ్లౌజ్కి వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకుంటాం కదా, అదే విధంగా 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకుందాం. ఓకేనా, ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. అలానే ఈ కాలర్ ఎలా కుట్టాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి, తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.